కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైంది. ఇంకా బాలారిష్టాలు పోలేదు. ఒక రకంగా చెప్పాలంటే పురిటి నొప్పులు కూడా ఇంకా పూర్తిగా పోలేదు. ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది ప్రభుత్వం. ఇప్పుడిప్పుడే రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలోకి 5 ఏళ్ళు నాశనం అయిపోయి చంపేస్తే దాన్ని ఇప్పుడిప్పుడే ట్రాక్లోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, అలాగే లోకేష్ అండ్ అదర్ సీనియర్స్ మంత్రులుగా మెల్లమెల్లగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారు. అమరావతికి ఒక రూపం అంటూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇతోధికంగా సాయం అందిస్తోంది. మొన్న మనం చూసాం 15,000 కోట్ల రూపాయలని వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ ద్వారా ఇచ్చారు. ఇవాళ మధ్యాహ్నం కూడా ప్రకటన వచ్చింది, మరొక 11,000 కోట్లని నాబార్డ్ నుంచి ఇస్తున్నట్టుగా మరొక 11,000 కోట్లు శాంక్షన్ చేశారు. సో ఈ రకంగా అభివృద్ధి దూసుకెళ్తోంది. ఇంకోవైపు పోలవరం ప్రాజెక్టును కూడా టేకప్ చేశారు, మళ్ళీ వర్క్స్ మొదలైనాయి. అటు చూస్తే స్టీల్ ప్లాంట్ మూసేస్తారు అనుకున్న నేపథ్యంలో మొన్న 11,000 ఆర్థిక సాయాన్ని ప్యాకేజీని ప్రకటించారు, దాని రివైవల్ కోసం. సో ఇంత వేగంగా జరుగుతూ ఉంటే కూటమి పార్టీల మధ్య ఉన్న అండర్స్టాండింగ్, అవగాహన, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం, సమన్వయం, ఇవన్నీ ఇంత అద్భుతంగా నడుస్తూ ఉంటే ఎక్కడ లేనిది ఒక్కసారిగా కూటమిలో ఏదో విభేదాలు వచ్చేసినాయి అని ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బయటకు వచ్చేసింది. ఒక సైంటిస్ట్ దాన్ని కనిపెట్టేశారు. మరి ఎందుకు కూటమి పార్టీలో ఆ విభేదాలు కనపడ్డాయి ఆ సైంటిస్ట్కి? నేను సైంటిస్ట్ అనే పదాన్ని చాలా క్యాజువల్గా వాడుతున్నాను, కానీ అది ఆషామాషిగా ఇచ్చిన స్టేట్మెంట్లు కాదవి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు చాలా సుదీర్ఘమైన స్టేట్మెంట్ ఇచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నేను స్టడీ చేశాను, అక్కడ చాలా పెద్ద కుట్ర జరుగుతోంది కూటమి పార్టీలు పైకి కలిసి ఉన్నట్టుగా వాళ్ళ మధ్య ఉన్న సఖ్యత అంతా ఒక భ్రమ, ఒక నటన, ఆస్కార్ లెవెల్లో నటిస్తున్నారు ఒకళ్ళు మించి ఒకళ్ళు, మేమంతా ఒకటే అనే చెప్పుకునే క్రమం, ఇదంతా బీజేపీ ఆడిస్తున్న డ్రామా. ఇటు చూస్తే మొన్న లోకేష్ డిప్యూటీ సీఎం అనే చర్చ కూడా బీజేపీ క్రియేట్ చేసిందే. ఎందుకంటే కూటమి పార్టీల మధ్య, ప్రత్యేకించి జనసేన టీడీపీల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ వేసిన ఎత్తుగడ ఇది. అన్నిటికంటే ఇంకోటి ఏంటంటే జనసేన పార్టీ బీజేపీలో విలీనమైపోతుంది, బీజేపీ కాబోయే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పే ఇంకొక కొత్త ఇది కూడా ఆయన స్టేట్మెంట్ చేశారు. వీటితో పాటు టీడీపీ నుంచి దూరం అవ్వడానికి కూడా ఇక బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎందుకంటే వీళ్ళు ఏ స్టేట్లో అయినా సరే అవసరం ఉన్నంత వరకు వాడుకుంటారు, తర్వాత మెల్లగా తన్ని తగలేయడం బీజేపీ స్ట్రాటజీ. కాబట్టి అందులో భాగంగానే టీడీపీకి దూరం అవుతూ తను బలపడాలి ఆంధ్రప్రదేశ్లో అని చూస్తోంది. సౌత్ మొత్తం బీజేపీ సెట్ అవ్వాలని చూస్తోంది. అందులో భాగంగా ఏపీలో ఈ రకమైన కొత్త ఎత్తులకు అవకాశం ఇస్తోంది, కొత్త ఎత్తులు వ్యూహ రచన చేస్తోంది అనేది ఈ రకమైన స్టేట్మెంట్స్ చేసింది ఒక కాంగ్రెస్ నేత. ఎందుకు అందులో ఏలు పెట్టారు కూటమి రాజకీయాల్లో, కూటమి ప్రభుత్వంలో అంటే తెలియదు. మరి వాళ్ళకేమీ ఏపీలో కూటమి రాజకీయాల మీద అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం కానీ ఆవశ్యకత కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతకు ఎందుకు వచ్చింది? సంక్రాంతి పండుగ అత్తగారింటికి వెళ్ళిన నాయకుడు వెళ్ళినట్టుండక వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి వాళ్ళని గెలికి వీళ్ళని గెలికి మరి ఏం సమాచారం తీసుకున్నారో తెలియదు. కానీ మొత్తం మీద అయితే పుంకాలుగా ప్రకటనలు ఇచ్చేసి కూటమి అంతా పైకి ఇట్లా బబుల్ లాగా ఉంది, ఎనీ క్షణం ఆ బబుల్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఆయన ఎవరో కాదు, అద్దంకి దయాకర్ గారు. దీని మీద వెంటనే జనసేన రియాక్ట్ అయింది. అద్దంకి దయాకర్ చేస్తున్న ప్రకటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఉద్దేశపూర్వకంగా ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని, ఏపీలో కూటమిలో ఉన్న ఐక్యతని చేసుకోవడం కోసం, తెలంగాణలో వాళ్ళ ఫెయిల్యూర్స్ని, బీఆర్ఎస్ నుంచి వస్తున్న ఒత్తిడిని డైవర్ట్ చేయడానికి చేసిన ఎత్తుగడ ఇది. అంతే తప్ప దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు ఇలాంటి ప్రకటనలని జనసేన రియాక్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ ఇక్కడ లేరు కాబట్టి, దావోస్లో ఉన్నారు కాబట్టి బహుశా టీడీపీ మరి ఇంకా దాని మీద దృష్టి పెట్టినట్టు లేదు. వస్తుందేమో చూడాలి. అలాగే లేకపోతే ఈ చర్చలో ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూద్దాం. దీని మీద మనం చర్చను చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.